వైస్ ఎంపీపీగా వనపర్తి దేవరాజు ఎన్నికయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ వైస్ ఎంపీపీగా వనపర్తి దేవరాజు ఎన్నికయ్యారు. వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ రాజేశ్వర్ సమక్షంలో వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించగా మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు వైస్ ఎంపీపీ స్థానం దేవరాజును వరించింది. దేవరాజుకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీటీసీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. నా గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఎంపీటీసీలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారు నన్ను వైస్ ఎంపీగా అవకాశం కల్పించి నాకు సహకరించి ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు సహకరించిన నా సహోదరులు ఎంపీటీసీ బుర్ర రాజశేఖర్ గారు, అలాగే సువర్ణస్వామి గారు, కాల్పల్లి సువర్ణస్వామి గారు, బుర్ర లహరిక శేఖర్ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేములవాడ అర్బన్ మండలం పిల్లి కనకయ్య గారు మండల ప్రెసిడెంట్ గారికి, అలాగే వేములవాడ మండల అర్బన్ ప్రజాప్రతినిధులకు, పార్టీ కార్యకర్తలకు, వేములవాడ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ఎల్లవేళలా సర్వదా వారి అడుగుజాడల్లో నడుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలు ఆదిశ్రీరన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వేములవాడ అర్బన్ మండల వైస్ ఎంపీపీగా జరిగినటువంటి ఈరోజు ఎన్నికల్లో వనపర్తి దేవరాజు గారు వైస్ ఎంపీగా ఎంపిక కావడం సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వారికి సహకరించినటువంటి గౌరవ ఎంపీటీసీలు, అదేవిధంగా వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఇటీవల మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో మరి అంతకుముందు ఉన్నటువంటి అతను రాజీనామా చేయడం, ఖాళీగా ఏర్పడడం, దానికి ఈరోజు ప్రభుత్వ పక్షాన ఎన్నిక జరిగిన క్రమంలో అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రుడు దేవరాజు గారు ఎంపిక కావడం, ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రుడు బింగి మహేష్ గారు ఎంపిక కావడం జరిగింది. అనతి కాలంలోనే మళ్ళీ ఇక్కడ అర్బన్ వైస్ ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ దేవరాజు గారు కావడం, ఇది ఒక మార్పుకు సూచికగా, ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలనకు తెరలేపి ఓవైపు సంక్షేమ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం, మరోవైపు ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధికి సంబంధించిన నిధులు, ఫలాలు అందడం, ప్రజలలో కూడా ఈ 200 యూనిట్లకే ఉచిత కరెంటులు ఇవ్వడం, గతంలో రైతులకు కూడా ఉచిత కరెంటు ఇచ్చింది పార్టీగా, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన పార్టీగా, 500కే సెలవు ఇచ్చేటువంటి సందర్భంలో, మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసేటువంటి సందర్భంలో, పేదలకు నియోజకవర్గానికి 3500 ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రజల్లో ఒక చర్చ జరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇస్తున్న సందర్భంలో ఆయా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, లేదా సామాజిక రుగ్మతలు రూపుమాపేటువంటి నాయకత్వంలో పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు కానీ, సాంఘిక దురాచారం రూపుమాపడం కోసం పనిచేసేటువంటి వారే కానీ, అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తూ కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక, కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేము ప్రజాసేవ చేయడానికి ఒక చక్కటి అవకాశం, మార్గం ఉంటుందని చెప్పని అనేక మంది కాంగ్రెస్ పార్టీలకు వస్తున్న సందర్భంలో అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవరాజు కూడా అదే కోణంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ రావడం, వచ్చిన వెంటనే వారికి పదవి రావడం, ఈరోజే వేలాడ పట్టణానికి సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నామాల ఉమ్మగారు, వాళ్ళ భర్త మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీరాజం గారు ప్రస్తుతం సిసి డైరెక్టర్గా ఆ హోదాలో కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అంటే ఇదంతా కూడా పార్టీ ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా ఆకర్షణ వస్తుంది కాబట్టి వారందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా
ఎంపిక కాబడినటువంటి దేవరాజు గారు శుభాకాంక్షలు తెలుసు సహకరించినటువంటి మరి రాజశేఖర్ గారు, గాలిపల్లి సువర్ణ స్వామి గారు, లహారిక గారికి కూడా నేను ప్రత్యేకంగా మరి అభినందనలు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మండల పరిషత్ వైస్ ఎంపీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కృషి సల్పినటువంటి అర్బన్ మండల కాంగ్రెస్ పట్టాజీలు కనకే ఆధ్వర్యంలో పనిచేసినటువంటి గౌరవ సర్పంచులకు, నాయకులకు పేలేపనందరికీ నేను నా వైపు నుంచి అభినందనలు అందజేస్తూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ వేరే అర్బన్ మండలంతో పాటు నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా మన వైపు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నా. అందరికీ